Hi friends, welcome back to our channel TET and DSC నెట్వర్క్. ఓకే, సో ఈ వీడియో వచ్చేసి 7th సైన్స్కి సంబంధించి క్లాస్ 3 వీడియో. సో మన ఛానల్లో ఇప్పటివరకు 7th సైన్స్కి సంబంధించి 2 క్లాసెస్ వీడియోస్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేశా. సో 7th క్లాసెస్ సైన్స్ ప్లేలిస్ట్లోకి వెళ్తే ప్రీవియస్ వీడియోస్ మీరు అక్కడ చూసుకోవచ్చు. సో ఈ వీడియోలో వచ్చేసి నెక్స్ట్ 3 లెసన్స్, 5th లెసన్, 6th లెసన్, 7th లెసన్లో ఉన్న టెక్స్ట్ బుక్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటివి టెట్కి డిఎస్సికి అని చెప్పేసి చూద్దాం. ఓకే, సో ఆ 3 లెసన్స్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు అర్థం కావాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు ప్రతి ఒక్క పాయింట్ అనేది డీటెయిల్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ లెసన్ ఏంటిదంటే లెసన్ 5 హీట్ మెజర్మెంట్. సో హీట్ వచ్చేసి మనము ఏ విధంగా మెజర్ చేస్తాం ఏంటిదని చెప్పేసి చూద్దాం. ఫస్ట్ పాయింట్, హాట్నెస్ అండ్ coldness is expressed in terms of temperature. So hotness and coldness of an object is expressed in the terms of temperature. Okay, next, so temperature is a measure of the degree of hotness or coldness of a ఆబ్జెక్ట్. సో టెంపరేచర్ అంటే ఏంటిది, అదొక ఆబ్జెక్ట్ లోని హాట్నెస్ ఇంకా కోల్డ్నెస్ ని మెజర్ చేసే డిగ్రీ అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్, హీట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ అన్ ఆబ్జెక్ట్ at a high temperature to one at lower temperature. సో హీట్ వచ్చేసి ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇది వచ్చేసి హై టెంపరేచర్ ఆబ్జెక్ట్ నుంచి లోవర్ టెంపరేచర్ ఆబ్జెక్ట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, సో ద ఎనర్జీ విచ్ మేక్స్ ఎన్ ఆబ్జెక్ట్ అపియర్ హాట్ ఆర్ కోల్డ్ ఈస్ కాల్డ్ హీట్ ఎనర్జీ. హీట్ ఎనర్జీ అంటే ఏంటి, ఏదైనా ఆబ్జెక్ట్ హాట్ గా కోల్డ్ గా చేయడము హీట్ ఎనర్జీ అని చెప్పేసి అంటాం. సో మనకి చూసుకుంటే హోమ్స్ లో గ్యాస్ స్టవ్ అనేది ఉంటుంది కదా, అది వచ్చేసి కెమికల్ ఎనర్జీని హీట్ ఎనర్జీకి మారుస్తుంది. అండ్ ఎలక్ట్రిక్ హీటర్స్ వస్తాయి కదా, అవి ఎలక్ట్రికల్ ఎనర్జీని హీట్ ఎనర్జీకి మారుస్తాయి. ఓకే, నెక్స్ట్, సో హీట్ ఎనర్జీ మూవ్స్ ఫ్రమ్ ద వార్మర్ ఆబ్జెక్ట్ టు ద కూలర్ అంటిల్ ద బోత్ ఆబ్జెక్ట్స్ అటైన్ ది సేమ్ టెంపరేచర్. సో ఇప్పుడు ఒక 2 ఆబ్జెక్ట్స్ ఉన్నది, ఒకటి వచ్చేసి వార్మర్ ఆబ్జెక్ట్, ఇంకోటి వచ్చేసి కూలర్ ఆబ్జెక్ట్. సో హీట్ ఎనర్జీ ఏ విధంగా మూవ్ అవుతుంది, ఈ వార్మర్ ఆబ్జెక్ట్ నుంచి కూలర్ ఆబ్జెక్ట్ కి మూవ్ అవుతుంది. ఎప్పటి ఈ 2 ఆబ్జెక్ట్స్ కూడా సేమ్ టెంపరేచర్ అనేది వచ్చేంత వరకు హీట్ ఎనర్జీ అనేది ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఆబ్జెక్ట్ కి మూవ్ అవుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చారా? సో ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. సో మనకి సోలార్ హీటర్స్ వచ్చేసి సోలార్ ఎనర్జీని హీట్ ఎనర్జీకి మారుస్తాయి. వేరాజ్ థర్మల్ పవర్ స్టేషన్స్ లో చూసుకుంటే మనకి హీట్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీకి మారుతుంది. అండ్ అదే విధంగా స్టీమ్ ఇంజిన్స్ లో వచ్చేసి హీట్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ పాయింట్, టెంపరేచర్ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇన్ ఏ బాడీ. టెంపరేచర్ అంటే ఒక బాడీలోని హీట్ ఎనర్జీ అనేది మెజర్ చేస్తుంది. అండ్ విచ్ ఇండికేట్స్ ది ఎబిలిటీ ఆఫ్ ఎ బాడీ టు గివ్ హీట్ టు అనదర్ బాడీ ఆర్ అబ్జార్బ్ హీట్ ఫ్రమ్ అనదర్ బాడీ. సో టెంపరేచర్ అనేది ఏం ఇండికేట్ చేస్తుంది, ద ఎబిలిటీ ఆఫ్ ఎ బాడీ టు గివ్ హీట్ టు అనదర్ బాడీ ఆర్ అబ్జార్బ్ హీట్ ఫ్రమ్ అనదర్ బాడీ. ఓకే, నెక్స్ట్, సో వాటర్ ఎక్స్పాండ్స్ ఆన్ హీటింగ్ అండ్ కాంట్రాక్ట్స్ ఆన్ కూలింగ్. ఓకే, సో మనకి థర్మోమీటర్ చూసుకుంటే ఏంటి, ఈ విధంగా ఉంటుంది కదా థర్మోమీటర్ వచ్చేసి. సో ఇది ఇక్కడ వచ్చేసి మొత్తం మెర్క్యూరీ తోటి ఫిల్ అయిపోతుంది. ఓకే, సో ఈ ఎండ్ వచ్చేసి సీల్డ్ అయి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి స్కేల్ అనేది మెజర్మెంట్స్ అంటే ఈ విధంగా స్కేల్ అనేది ఉంటుంది. ఓకే, సో టెక్స్ట్ బుక్ లో పిక్చర్ అనేది ఇచ్చారు. సో నేను పిక్చర్ పెడదాం అనుకున్నా కానీ కొంచెం లెంతీ అవుతుంది పీపీటీ అని చెప్పేసి నేను పిక్చర్ ఇంక్లూడ్ చేయలే. ఓకే, నెక్స్ట్, సో ప్రాపర్టీస్ ఆఫ్ మెర్క్యూరీ. సో మనం థర్మోమీటర్ లో యూజ్ చేస్తాం కదా మెర్క్యూరీ, దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటి అని చెప్పేసి చూద్దాం. ఫస్ట్ వన్, ఇట్స్ ఎక్స్పాన్షన్ ఈజ్ యూనిఫామ్. అంటే కరెక్ట్ టెంపరేచర్ కి కరెక్ట్ గా ఎంత ఎక్స్పాండ్ కావాలో అంతే ఎక్స్పాండ్ అవుతుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ ఓపెక్యూ అండ్ షైనింగ్ గా ఉంటుంది. నెక్స్ట్, ఇట్ డస్ నాట్ స్టిక్ టు ద సైడ్స్ ఆఫ్ ది ట్యూబ్ లోని సైడ్స్ కి స్టిక్ అవ్వదు. సో అందుకది ఫాస్ట్ గా ఈజీగా పడిపోతుంది కిందికి. నెక్స్ట్, ఇట్ ఈస్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. సో మనకి థర్మోమీటర్ వచ్చేసి దేనికి యూజ్ చేస్తాం, టెంపరేచర్ అనేది మెజర్ చేయడానికే కదా. సో అది హీట్ మెజర్ చేస్తే అప్పుడు అది గుడ్ కండక్టర్ అనేది అంటాం.
నెక్స్ట్ సో ఇట్ ఈస్ ఈజీలీ అవైలబుల్ ఇన్ ప్యూర్ స్టేట్లో మనకి మెర్క్యూరీ అనేది అవైలబుల్లో ఉంటుంది. సో మనకి కొన్ని థర్మోమీటర్స్లో ఆల్కహాల్ అనేది కూడా యూజ్ చేస్తారు. సో ఆల్కహాల్ యొక్క ప్రాపర్టీస్ ఏంటిదని చెప్పేసి చూద్దాం. ఇట్ కెన్ రికార్డ్ వెరీ లో టెంపరేచర్. ఆల్కహాల్ వచ్చేసి వెరీ లో టెంపరేచర్ అనేది రికార్డ్ చేస్తుంది. నెక్స్ట్ ఇట్స్ ఎక్స్పాన్షన్ పర్ డిగ్రీ సెల్సియస్ రైస్ ఇన్ టెంపరేచర్ ఈస్ వెరీ లార్జ్. ఒక పర్ డిగ్రీ సెల్సియస్ కి టెంపరేచర్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. నెక్స్ట్ సో ఇట్ కెన్ బి కలర్డ్ బ్రైట్లీ అండ్ హెన్స్ ఈజ్ ఈజీలీ విజిబుల్. సో ఇది బ్రైట్ గా కలర్ గా ఉంటుంది కాబట్టి ఈజీగా కనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ద కాన్స్టెంట్ టెంపరేచర్ అట్ విచ్ ఐస్ మెల్ట్స్ ఈస్ కాల్డ్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అండ్ ఇట్ మార్క్డ్ యాజ్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకేనా, మనకి ఎక్కడైతే ఐస్ మెల్ట్ అవుతుందో ఆ టెంపరేచర్ ని అదే వచ్చేసి కాన్స్టెంట్ టెంపరేచర్, దాన్ని మనము మెల్టింగ్ పాయింట్ అంటాము. అది వచ్చేసి 0 డిగ్రీస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సో ద బాయిలింగ్ పాయింట్ ఏంటి 100 డిగ్రీ సెల్సియస్. అంటే ఎక్కడైతే వాటర్ అనేది బాయిల్ అవుతాయో ఆ కాన్స్టెంట్ టెంపరేచర్ ని మనము 100 డిగ్రీ సెల్సియస్ అంటాం. ఏ విధంగా మెజర్ చేస్తామంటే ఇప్పుడు నార్మల్ గా వాటర్ అనేది హీట్ చేస్తాం. సో మనం అందులో థర్మోమీటర్ పెట్టామనుకోండి, కాన్స్టాంట్ మెర్క్యూరీ అనేది ఒకటే రీడింగ్ దగ్గరనే ఉంటే ఆ రీడింగ్ ని మనము కాన్స్టాంట్ బాయిలింగ్ పాయింట్ అని చెప్పేసి రికార్డ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ద ఫస్ట్ థర్మోమీటర్ వాస్ ఇన్వెంటెడ్ బై ద గెలీలియో ఇన్ 1593 ఏడీలో మనకి గెలీలియో వచ్చేసి ఫస్ట్ థర్మోమీటర్ అనేది ఇన్వెంట్ చేసిండు. సో ఇతను ఏం యూజ్ చేసిండు, థర్మోమీట్రిక్ సబ్స్టెన్స్ గా ఎయిర్ అనేది యూజ్ చేస్తాడు. సో ఎయిర్ కి వచ్చేసి ఇట్ ఎక్స్పాండ్స్ ఆన్ హీటింగ్ అండ్ కాంట్రాక్ట్స్ ఆన్ కూలింగ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా మనకి బాయిలింగ్ పాయింట్ అంటే మెల్టింగ్ పాయింట్ అనేది ఉన్నాయి కదా, ఏ సబ్స్టెన్స్ అయినా ప్యూర్ ఫామ్ లో ఉంటే దానికి ఫిక్స్డ్ బాయిలింగ్ పాయింట్ అండ్ ఫిక్స్డ్ మెల్టింగ్ పాయింట్ అనేవి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ so in Libya on a particular day in 1922 became so hot that the temperature of air even in shade was as high as 58 degrees. ekkada manaki Libya lo 1922 ఈవెన్ షేడ్ లో ఉన్న ఎయిర్ కూడా 58 డిగ్రీ సెల్సియస్ అనేది హాట్ గా ఉంది. నెక్స్ట్ సో ద లోవెస్ట్ టెంపరేచర్ ఇన్ ద వరల్డ్ హ్యాస్ బీన్ మెజర్డ్ ఇన్ అంటార్కిటికా. సో మన వరల్డ్ లో లోవెస్ట్ టెంపరేచర్ ఎక్కడ మెజర్ అయింది, అంటార్కిటికాలో. సో అక్కడ ఎంత ఉంది టెంపరేచర్ అంటే -89 డిగ్రీ సెల్సియస్. సో మనకి తెలంగాణలో చూసుకుంటే కొత్తగూడెం అండ్ రామగుండంలో కూడా సమ్ టైమ్స్ ఎయిర్ వచ్చేసి టెంపరేచర్ 48 డిగ్రీ సెల్సియస్ కూడా రావడం అనేది జరుగుతుంది సమ్మర్ లో మనం చూసుకుంటే. ఓకే, నెక్స్ట్ సో నార్మల్ టెంపరేచర్ ఆఫ్ హ్యూమన్ బాడీ వచ్చేసి ఎంత 37 డిగ్రీ సెల్సియస్ ఆర్ 98.4 డిగ్రీ ఫారెన్ హీట్. నెక్స్ట్ సో ద maximum and minimum temperature of a day are measured by a thermometer which is called 6 maximum minimum thermometer. సో ఈ థర్మోమీటర్ ఎవరు ఇన్వెంట్ చేస్తారు, 6 అనే పర్సన్ ఇన్వెంట్ చేస్తారు. సో అందుకే ఈ థర్మోమీటర్ కి 6 maximum minimum thermometer అని చెప్పేసి నేమ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ సో ద థర్మోమీటర్ టు ఫైండ్ అవుట్ ది టెంపరేచర్ ఆఫ్ అవర్ బాడీస్ ఈస్ కాల్డ్ క్లినికల్ థర్మోమీటర్. సో డాక్టర్స్ యూజ్ చేస్తారు కదా, సో మన బాడీ టెంపరేచర్ మెజర్ చేయడానికి డాక్టర్స్ యూజ్ చేసే థర్మోమీటర్ ని మనం ఏమంటాం, క్లినికల్ థర్మోమీటర్ అని చెప్పేసి అంటాం. సో ఈ క్లినికల్ థర్మోమీటర్ వచ్చేసి 2 సెల్సియస్ అంటే 2 మెజర్మెంట్స్ అనేటివి ఉంటాయి, 2 స్కేల్స్. ఒకటి వచ్చేసి సెల్సియస్, ఇంకోటి ఫారెన్ హీట్. సో సెల్సియస్ వచ్చేసి 35 డిగ్రీస్ నుంచి 45 డిగ్రీస్ వరకు స్కేల్ అనేది ఉంటుంది. ఫారెన్ హీట్ వచ్చేసి 95 డిగ్రీ ఫారెన్ హీట్ నుంచి 110 డిగ్రీ ఫారెన్ హీట్ వరకు ఈ విధంగా స్కేల్ అనేది ఉంటుంది. ఓకే, దేనికి, క్లినికల్ థర్మోమీటర్ కి. సో థర్మోమీటర్ ని మనము యాంటీసెప్టిక్ సొల్యూషన్ తోటి వాష్ చేయాలి. నెక్స్ట్ కింక్ ప్రివెంట్స్ మెర్క్యూరీ ఫ్రమ్ ఫాలింగ్ ఆన్ ఇట్స్ ఓన్. ఓకేనా, మెర్క్యూరీ తన ఓన్ గా కింద పడడానికి ఏది ప్రివెంట్ చేస్తుంది, కింక్ అనేది ప్రివెంట్ చేస్తుంది. నెక్స్ట్ థర్మిస్టర్ థర్మోమీటర్ మెజర్స్ ది హ్యూమన్ బాడీ టెంపరేచర్ పర్టికులర్లీ ఫర్ ఇన్ఫాంట్స్ అండ్ చిల్డ్రన్. సో ఇన్ఫాంట్స్ అండ్ చిల్డ్రన్ యొక్క బాడీని మెజర్ చేయడానికి, టెంపరేచర్ మెజర్ చేయడానికి ఏ థర్మోమీటర్ యూజ్ చేస్తాం, థర్మిస్టర్ థర్మోమీటర్ అనేది
యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ సో డిజిటల్ థర్మోమీటర్ విచ్ డు నాట్ యూజ్ మెర్క్యూరీ. డిజిటల్ థర్మోమీటర్ వచ్చేసి మెర్క్యూరీ అనేది యూజ్ చేయదు. ఎందుకంటే నార్మల్గా మనం చూసుకుంటే మెర్క్యూరీ అనేది అదొక టాక్సిక్ సబ్స్టెన్స్ అని చెప్పేసి అంటాం. ఇన్ కేస్ థర్మోమీటర్ అనేది బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఇది మెర్క్యూరీని డిస్పోజ్ చేయడం కూడా చాలా కష్టం. ఓకే. సో అందుకనే డిజిటల్ థర్మోమీటర్స్ అనేది మనకి యూజ్లోకి వచ్చినాయి. నెక్స్ట్ లాబొరేటరీ థర్మోమీటర్ యూజ్ టు మెజర్ అదర్ ఆబ్జెక్ట్స్ టెంపరేచర్. సో మనము వేరే ఆబ్జెక్ట్స్ యొక్క టెంపరేచర్ మెజర్ చేయడానికి ఏ థర్మోమీటర్ యూజ్ చేస్తాం? లాబొరేటరీ థర్మోమీటర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ సో లెసన్ 6 వచ్చేసి ఏంటి? వెదర్ అండ్ క్లైమేట్. ఫస్ట్ పాయింట్, ద మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్స్ collects the data with certain devices and uses it to make predictions. సో మనకి వెదర్ ప్రెడిక్షన్స్ అనేది ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు? మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. ఓకే. నెక్స్ట్ సో ద సునామీ ఇన్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇన్ 2004లో సునామీ వచ్చేసి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కి వచ్చింది. సో ఈ నికోబార్ ఐలాండ్స్ లో ఉన్న ట్రైబల్ పీపుల్ వచ్చేసి యానిమల్స్ ఇంకా బర్డ్స్ ఈ వెదర్ లోని డిఫరెన్సెస్ ఐడెంటిఫై చేసి వాళ్ళు త్వరగా ఆ ప్లేస్ ని వెకేట్ చేసారు. సో దాంతో ఎక్కువగా లైఫ్ లాస్ అనేది ఎక్కువగా జరగలేదు. ఓకే. నెక్స్ట్ సో ద రిపోర్ట్ దట్ ఎక్స్ప్లెయిన్స్ ఫ్యూచర్ కండిషన్స్ ఈస్ కాల్డ్ వెదర్ ఫోర్కాస్ట్. వెదర్ ఫోర్కాస్ట్ అంటే ఫ్యూచర్ కండిషన్స్ చెప్తుంది. అండ్ నెక్స్ట్ వెదర్ రిపోర్ట్ ఏంటి? పాస్ట్ కండిషన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అదేంటి? వెదర్ రిపోర్ట్. వెదర్ ఫోర్కాస్ట్ అండ్ వెదర్ రిపోర్ట్ కి డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఓకే. సో వెదర్ వచ్చేసి ఒక కాంప్లెక్స్ ఫినామినన్ అని చెప్పొచ్చు. ఎందుకు అని అంటే అదొక షార్ట్ పీరియడ్ లోనే డిఫరెంట్ గా వేరియేషన్స్ అనేటివి ఉంటాయి. సో నార్మల్ గా మనం చూసుకుంటే ఇప్పుడు సమ్మర్ కదా, సో సడన్ గా అటు ఎండ కొడుతున్నాను కూడా వర్షం అనేది వస్తుంది. అంటే వెదర్ అనేది అది ఎప్పుడు చేంజ్ అవుతుందో ఏంటిదని చెప్పేసి మనము ఎస్టిమేషన్ అనేది కరెక్ట్ గా యాక్యురేట్ గా చేయలేము. సో అందుకనే వెదర్ అనేది ఒక కాంప్లెక్స్ ఫినామినన్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ 6 మాక్సిమం మినిమం థర్మోమీటర్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సిలిండ్రికల్ బల్బ్ ఏ. సో ఈ సిలిండ్రికల్ బల్బ్ లో వచ్చేసి మనకి మెర్క్యూరీ అనేది ఉంటుంది. సో ఈ సిలిండ్రికల్ బల్బ్ ఏ అనేది యూ షేప్డ్ ట్యూబ్ తోటి స్పెరికల్ బల్బ్ అయిన బి కి కనెక్ట్ అవుతుంది. సో ఈ బి బల్బ్ లో వచ్చేసి ఆల్కహాల్ అనేది ఉంటుంది. ఓకే. నెక్స్ట్ సో ద ఇండికేటర్స్ I2 అండ్ I1 ఆర్ వాట్ టు దేర్ ఒరిజినల్ ప్లేసెస్ బై యూజింగ్ మ్యాగ్నెట్. సో ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ చదివారనుకోండి, సో మనకి 6 మాక్సిమం మినిమం థర్మోమీటర్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పేసి మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే. నెక్స్ట్ సో వీ కెన్ మెజర్ విండ్ స్పీడ్ అండ్ డైరెక్షన్ విత్ అన్ అనిమోమీటర్. సో విండ్ స్పీడ్ అండ్ డైరెక్షన్ మనము దేంతో మెజర్ చేస్తాం? అనిమోమీటర్ అనేది మెజర్ చేస్తాం. నెక్స్ట్ సో రెయిన్ఫాల్ ఈస్ మెజర్డ్ బై యూజింగ్ రెయిన్ గేజ్. సో రెయిన్ఫాల్ మెజర్ చేయడానికి మనము ఏం యూజ్ చేస్తాం? రెయిన్ గేజ్ అనేది యూజ్ చేస్తాం. సో దీనికి అదర్ నేమ్స్ ఏంటి? యూడోమీటర్, పల్వినోమీటర్, ఆంథ్రోమీటర్. సో దీనికి వచ్చేసి నేను ఒక కోడ్ అనేది చెప్తా, రూపా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే. ఇక్కడ ఆర్ అంటే రెయిన్ గేజ్, యు అంటే యూడోమీటర్, పి అంటే పల్వనోమీటర్, ఏ అంటే ఆంథ్రోమీటర్. ఓకేనా? సో ఈ విధంగా గుర్తుంచుకోండి. సో రెయిన్ఫాల్ అనేది మనకి సెంటీమీటర్స్ లేదా మిల్లీమీటర్స్ లో మనకి ఎక్స్ప్రెస్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ పాయింట్, సో ప్లేసెస్ నియర్ ఏ రివర్ ఆర్ ఇన్ కోస్టల్ రీజియన్ ద వెదర్ ఇన్ సమ్మర్ ఈస్ హ్యూమిడ్. సో మనకి సమ్మర్ లో కోస్టల్ రీజియన్స్ లో కానీ రివర్ ఉన్న ప్లేసెస్ లో కొంచెము హ్యూమిడిటీ అనేది ఉంటుంది వెదర్ లో. నెక్స్ట్ ద క్వాంటిటీ ఆఫ్ మాయిశ్చర్ ఇన్ ఎయిర్ ఈస్ ద హ్యూమిడిటీ ఆఫ్ ది ప్లేస్. సో హ్యూమిడిటీ అంటే ఏంటి? మనకి వెదర్ లో చుట్టూ ఉన్న ఎయిర్ లో మాయిశ్చరైజర్ అనేది కొంచెం వెట్ అనేది ఉంటుంది కదా, దాన్ని మనము హ్యూమిడిటీ ఆఫ్ దట్ ప్లేస్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ సో ద సేమ్ వెదర్ రికర్స్ పీరియాడికలీ అట్ ఎ ప్లేస్. సేమ్ వెదర్ అనేది పీరియాడికల్ గా ఇయర్ కి కూడా సేమ్ వెదర్ వచ్చింది అనుకోండి ఆ ప్లేస్ లో, దాన్ని మనము క్లైమేట్ ఆఫ్ దట్ ప్లేస్ అని చెప్పేసి అంటాం. సో దీనికి మనకు యావరేజ్ గా 25 ఇయర్స్ అనేది కన్సిడర్ చేస్తారు అని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్ లో మెన్షన్ చేశారు. ఓకేనా? 25 ఇయర్స్ యావరేజ్ వెదర్ ప్యాటర్న్స్ చూసి మనకి ఆ ప్లేస్ యొక్క క్లైమేట్ అనేది మనకి తెలుస్తుంది. నెక్స్ట్ సో ద ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ స్టడీస్ ది క్లైమేట్ ఆఫ్ అవర్ కంట్రీ. సో మన కంట్రీ యొక్క క్లైమేట్ అనేది ఏ డిపార్ట్మెంట్? ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ అనేది స్టడీ చేస్తుంది. ఒకవేళ మనకి ఎయిర్ లో హ్యూమిడిటీ అనేది ఎక్కువ ఉందనుకోండి, మనకి స్వెట్ అనేది వస్తుంది. ఓకే. నెక్స్ట్ మెనీ ఏరియాస్ వర్ ఫ్లడెడ్ అండ్ సబ్మర్జ్డ్ ఇన్ కర్నూల్ ఇన్ 2010 లో మనకి
కొన్ని ఏరియాస్ కర్నూలులో ఇంకా రాయలసీమలో ఫ్లడ్ అయ్యి సబ్మర్జ్ అయినాయి. ఓకే, నెక్స్ట్ సో ద హ్యూమిడిటీ ఈస్ మెజర్డ్ బై ఏ హైడ్రోమీటర్. హైడ్రో అని చెప్పేసి గుర్తుంచుకోండి, హ్యూమిడిటీ హైడ్రోమీటర్. ఓకే, నెక్స్ట్ సో నెక్స్ట్ లెసన్ వచ్చేసి లెసన్ 7 ఎలక్ట్రిక్ కరెంట్ ఇట్స్ ఎఫెక్ట్. సో ఫస్ట్ పాయింట్, ఏ డ్రై సెల్ కన్సిస్ట్ ఆఫ్ ఏ కంటైనర్ మేడ్ అప్ ఆఫ్ జింక్ మెటల్. సో మనకి డ్రై సెల్ వచ్చేసి జింక్ మెటల్ తో తయారవుతుంది. ఇది వచ్చేసి నెగిటివ్ టెర్మినల్ గా వర్క్ అవుతుంది. సో ఇక్కడ డ్రై సెల్ అంటే మనము టార్చ్ లో యూజ్ చేస్తాం కదా సెల్స్, అది వచ్చేసి డ్రై సెల్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్, ఏ కార్బన్ రాడ్ విత్ మెటల్ క్యాప్ సర్వ్స్ యాజ్ ఎ పాజిటివ్ టెర్మినల్. సో కార్బన్ రాడ్ వచ్చేసి మనకి దాన్ని ఏమంటాము, గ్రాఫైట్ అని చెప్పేసి అంటాము. ఇది పాజిటివ్ టెర్మినల్ గా వర్క్ చేస్తుంది. ఓకే, సో డ్రై సెల్ వచ్చేసి కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీకి కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్, ద కార్బన్ రాడ్ ఈస్ సరౌండెడ్ బై ఏ మిక్చర్ ఆఫ్ కార్బన్ పార్టికల్స్. కార్బన్ రాడ్ వచ్చేసి దేనితోటి సరౌండ్ అవుతుంది, కార్బన్ పార్టికల్స్ తోటి సరౌండ్ అవుతుంది. సో ఈ కెమికల్ వచ్చేసి ఏమంటాము, అమోనియం క్లోరైడ్ అని చెప్పేసి అంటాం. డ్రై సెల్ లో మనకి ఏ కెమికల్ ఉంటుంది, అమోనియం క్లోరైడ్. నెక్స్ట్, సో ద సీక్వెన్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఈస్ యాజ్ ఫాలోస్. సో ఏదైనా కాంపోనెంట్ మనము ఎలక్ట్రికల్ గా కనెక్ట్ చేయాలంటే ఏ విధంగా మనము ప్యాటర్న్ అనేది ఫాలో అవ్వాలి అని చెప్పేసి చూద్దాం. ఫస్ట్, పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ఏ సెల్. నెక్స్ట్ వచ్చేసి వైర్ కి కనెక్ట్ చేస్తాము, ఆ వైర్ ని స్విచ్ కి కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఆ స్విచ్ నుంచి మళ్ళీ వైర్ తీసుకొని బల్బ్ కి కనెక్ట్ చేస్తాం. సో ఈ బల్బ్ కి కనెక్ట్ చేసిన వైర్ ని మనము నెగిటివ్ టెర్మినల్ కి కనెక్ట్ చేస్తాం. సో ఈ విధంగా మనము ఏ కాంపోనెంట్ అయినా కూడా కనెక్షన్ అనేది ఇవ్వాలి. ఓకే, సో మనకి డ్రై సెల్ లో వచ్చేసి కెమికల్స్ అనేటివి ఉంటాయి కదా, అవి కొన్ని రోజులు మాత్రమే సర్క్యూట్ అనేది ఇస్తుంది, ఎలక్ట్రిక్ సప్లై అనేది ఇస్తుంది డ్రై సెల్. తర్వాత ఎప్పుడైతే ఈ కెమికల్ అనేది ఎగ్జాస్ట్ అయిపోతుందో ఆ సెల్ అనేది ఖరాబ్ అవుతుంది, మనకి ఎలక్ట్రిసిటీ అనేది సప్లై ఇవ్వదు. నెక్స్ట్, సో ఇన్ సిరీస్ సర్క్యూట్ ఎలక్ట్రిసిటీ హ్యాస్ ఓన్లీ వన్ పాత్ టు ఫ్లో త్రూ. సో సిరీస్ ఆఫ్ సర్క్యూట్ లో ఏంటి, ఓన్లీ వన్ పాత్ మాత్రమే ఉంటుంది కరెంట్ అనేది ఫ్లో అవ్వడానికి. సో ఇది వచ్చేసి మనము సిరీస్ ఆఫ్ సర్క్యూట్ అనేది ఎక్కడ చూడొచ్చు అని అంటే, డెకరేషన్ లైట్స్ ఉంటాయి కదా, సో అవి వచ్చేసి ఈ విధంగా కనెక్ట్ అవుతాయి, అవునా. సో ఇవి ఏ విధంగా కనెక్ట్ అయితే, ఒక లైట్ యొక్క నెగిటివ్ ఏమో ఇంకొక అదర్ లైట్ కి పాజిటివ్ కి కనెక్ట్ అయితే, నెక్స్ట్ ఇది వచ్చేసి మళ్ళీ ఇంకొక దాని పక్కన ఉన్న లైట్ కి యొక్క ఇది వచ్చేసి మళ్ళీ పాజిటివ్ నెగిటివ్, ఈ విధంగా పాజిటివ్ నెగిటివ్ కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఇందులో ఏ ఒక్క లైట్ పోయినా కూడా ఇక్కడ వచ్చేసి పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్ అనేది కరెంట్ ఫ్లో అనేది ఆగిపోతుంది. సో సో ఈ లైట్స్ లో ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అనేది ఆగిపోతుంది ఇన్ కేస్ ఒక్క లైట్ అనేది ఖరాబ్ అయిపోయినా. నెక్స్ట్, ఏ ప్యారలల్ సర్క్యూట్ హ్యాస్ మోర్ దెన్ వన్ పాత్ ఫర్ ది ఫ్లో ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ. సో ప్యారలల్ సర్క్యూట్ ఏంటిదంటే, ఇప్పుడు నార్మల్గా ఒక 2 బల్బ్స్ ఉన్నాయని 3 బల్బ్స్ ఉన్నాయని చెప్పేసి చూసుకుందాం. సో ఈ బల్బ్ యొక్క పాజిటివ్ టెర్మినల్, ఈ బల్బ్ యొక్క పాజిటివ్ టెర్మినల్, ఈ బల్బ్ యొక్క ఈ 3 బల్బ్స్ ది పాజిటివ్ టెర్మినల్స్ నెగిటివ్ టెర్మినల్స్ సపరేట్ గా కనెక్ట్ అయ్యి మనకి స్విచ్ కి కనెక్ట్ అవుతాయి. అదే సిరీస్ లో ఏంటి, ఈ బల్బ్ యొక్క పాజిటివ్ టెర్మినల్ ఏమో ఈ సెకండ్ బల్బ్ నెగిటివ్ టెర్మినల్ కి కనెక్ట్ అవుతుంది. సో అందుకనే ఈ సిరీస్ ఆఫ్ సర్క్యూట్ లో ఏదైనా ఒక బల్బ్ అనేది ఫ్యూజ్ అయిపోయింది అనుకోండి, ఇంకొక వేరే బల్బ్స్ కూడా మనకి లైట్ అనేది ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవ్వదు. నెక్స్ట్, సో ఎలక్ట్రిక్ ఐరన్ అండ్ ఎలక్ట్రిక్ హీటర్ కంటైన్స్ ఏ కాయిల్ ఆఫ్ వైర్ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ నిక్రోమ్. ఓకే, సో దాంతో మనకి ఎలక్ట్రిక్ ఐరన్ కానీ ఎలక్ట్రిక్ హీటర్ యొక్క కాయిల్స్ యొక్క వైర్ అనేది మేడ్ అవుతుంది. సో మనకి ప్యారలల్ సిరీస్ చూసుకుంటే ఎగ్జాంపుల్ వచ్చేసి మన హౌస్ హోల్డ్ కాంపోనెంట్స్ అన్ని కూడా ప్యారలల్ సర్క్యూట్ లోనే కనెక్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి టెక్స్ట్ బుక్ లో ఈ సింబల్స్ అనేది ఇచ్చిండ్రు, నేను ఒకసారి డిస్ప్లే చేసిన, ఒకసారి మీరు ఒక సింబల్స్ అనేది ఐడియా ఉంచుకోండి. దీని గురించి క్వశ్చన్స్ వస్తాయా రావా అని చెప్పేసి నేను చెప్పలేను. సో మనకు ఒక ఐడియా ఉంటే ఏంటి బెటర్, ఇన్ కేస్ వచ్చినా కూడా మనకు ఆప్షన్స్ అనేది ఈజీగా పెట్టొచ్చు. సో ఈ విధంగా లాంగ్ అండ్ షార్ట్ టెర్మినల్స్ ఉంటే దాన్ని ఏమంటాం మనము, సెల్ అని చెప్పేసి డిఫైన్ చేస్తాం. నెక్స్ట్, సో ఎలక్ట్రిక్ బల్బ్ వచ్చేసి ఈ విధంగా మనము సింబల్ అనేది ఇస్తాం. సో దీన్ని ఏమంటాము, ఎలక్ట్రిక్ బల్బ్ అనేది ఆఫ్ పొజిషన్ లో ఉంది. సో ఈ విధంగా ఉంటే ఎలక్ట్రిక్ బల్బ్ అనేది ఆన్ పొజిషన్ లో ఉంది. సో ఈ లైన్ స్ట్రెయిట్ లైన్ అనేది ఇచ్చాను అనుకోండి, స్విచ్ అనేది ఆన్ పొజిషన్ లో ఉంది. అంటే ఇక్కడ సర్క్యూట్ పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్ కి స్విచ్ అనేది ఒక కండక్టర్ గా వర్క్ చేస్తుంది అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్, స్విచ్ ఇస్ ఇన్ ఆఫ్ పొజిషన్ అయితే ఏంటి, ఇది వచ్చేసి మనకి క్లోజ్ అవ్వదు. ఇక్కడ సర్క్యూట్ అనేది
కండక్టర్ అనేది స్విచ్ చేయకుండా నెగెటివ్ టెర్మినల్‌కి చేయకుండా ఆపేస్తుంది. ఓకే. నెక్స్ట్ బ్యాటరీ వచ్చేసి ఏ విధంగా కనెక్ట్ అవుతుంది? 1 పాజిటివ్ అండ్ నెగెటివ్. ఈ నెగెటివ్ వచ్చేసి ఇంకొక పాజిటివ్ అండ్ ఇంకొక నెగెటివ్‌కి కనెక్ట్ అయితే మనము దాన్ని బ్యాటరీ అని చెప్పేసి అంటాం. సో, ఫ్యూజ్ యొక్క సింబల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఓకే. సో, ఫ్యూజ్ వచ్చేసి మనము ఎలక్ట్రిక్ సర్క్యూట్‌లో యూజ్ చేస్తాం. దాని గురించి కూడా డీటెయిల్‌గా నేను ఫ్యూజ్ అంటే ఏంటి అని చెప్పేసి చెప్తా. నెక్స్ట్ పాయింట్. ది అమౌంట్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎ వైర్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ మెటీరియల్, లెంగ్త్ అండ్ థిక్‌నెస్. సో, ఒక ఆబ్జెక్ట్ అనేది హీట్ ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పేసి దేని మీద డిపెండ్ అయితుంది? వైర్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ మెటీరియల్ లెంగ్త్, థిక్‌నెస్ ఆఫ్ వైర్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్. సో, వేస్టేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కెన్ బి రెడ్యూస్డ్ బై యూజింగ్ ఫ్లోరోసెంట్ ట్యూబ్ లైట్స్. సో, మనము వేస్టేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని ఏ విధంగా రెడ్యూస్ చేయొచ్చు? బై యూజింగ్ ఫ్లోరోసెంట్ ట్యూబ్ లైట్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ బల్బ్స్‌లో మనము ఎలక్ట్రిసిటీ అనేది వేస్టేజ్ రెడ్యూస్ చేయొచ్చు. సిఎఫ్ఐస్ అంటే కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్స్ తోటి కూడా మనము వేస్టేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది రెడ్యూస్ చేయొచ్చు. సో, మనకి ఎలక్ట్రిక్ బల్బ్స్‌లో ఫిలమెంట్ అనేది ఉంటుంది కదా! అది ఎప్పుడు లైట్ ఇస్తుంది? ఎప్పుడైతే ఆ ఫిలమెంట్ అనేది హీట్ అయితదో హై టెంపరేచర్‌కి అప్పుడు మనకి ఆ బల్బ్ అనేది గ్లో అయితుంది. మనకి లైట్ అనేది వస్తుంది. నెక్స్ట్. సో, టు అవాయిడ్ ఫైర్ ఏ సేఫ్టీ డివైస్ విచ్ ఈస్ నోన్ యాస్ ఫ్యూజ్. ఓకేనా? మనకి సేఫ్టీ డివైస్ ఏంటి ఎలక్ట్రిసిటీలో యాడ్ చేసేది? ఫ్యూజ్. సో, ఇది ఏ విధంగా ఉంటుందంటే ఒక థిన్ వైర్ లాగా ఉంటుంది. ఇది ఒక స్పెషల్ అలాయ్స్ తోటి తయారవుతుంది. ఎప్పుడైతే మనకి ఎక్కువ హీట్ అవుతుందో ఈ వైర్ అనేది మెల్ట్ అయిపోయి మనకి ఫ్యూజ్ అనేది కనెక్షన్ అనేది ఉంటుంది కదా! సో, మనకి ఫ్యూజ్ వచ్చేసి ఇక్కడ ఈ విధంగా స్విచెస్ తోటి కనెక్షన్ అనేది ఉంటుంది కదా! సో, ఈ వైర్ వచ్చేసి ఏంటిదంటే క్లోజ్డ్ పాత్ అనేది ఇస్తుంది సర్క్యూట్‌కి. ఎప్పుడైతే ఎక్కువ హీట్ అయిపోతుందో మనకి ఎక్కువ కన్జ్యూమ్ చేస్తామో ఎలక్ట్రిసిటీ అనేది ఈ వైర్ హీట్ అయిపోయి అది మొత్తం కూడా మెల్ట్ అయిపోతుందన్నట్టు. మెల్ట్ అయిపోయినంక ఇక్కడ ఎలక్ట్రిసిటీ అనేది పాస్ కాకుండా ఉంటుంది. ఓకే. సో, ఇదొచ్చేసి మనము సేఫ్టీ డివైస్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్. సో, మినియేచర్ సర్క్యూట్ బీకర్ అంటే ఎంసీబీ ఇది కూడా ఇన్ ప్లేసెస్ ఆఫ్ ఫ్యూజ్‌లో యూజ్ చేయొచ్చు. ఇదొచ్చేసి మనము ఈజీగా హ్యాండ్ తోటి రీసెట్ చేయొచ్చు. ఓకే. సో, ఐఎస్ఐ కోడ్ ఉన్నవే మనం ఎక్కువగా యూజ్ చేయాలి సేఫ్టీ అని చెప్పేసి టెక్స్ట్ బుక్‌లో మెన్షన్ చేసిర్రు. సో, ఇక్కడ ఐఎస్ఐ అంటే ఏంటి? ఇండియన్ స్టాండర్డ్ ఇన్‌స్టిట్యూట్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్. ద వాటేజ్ మెజర్స్ హౌ పవర్ఫుల్ ద బల్బ్ ఈస్. ఇదొచ్చేసి మనకి మన బల్బ్ యొక్క పవర్ఫుల్ అనేది ఏ విధంగా మెజర్ చేయొచ్చు? వాటేజ్ తోటి మెజర్ చేయొచ్చు. సో, 1 కిలోవాట్ ఈస్ ఈక్వల్ టు 1000 వాట్స్ అని చెప్పేసి అంటాం. సో, 1 కిలోవాట్ మనము పర్ హవర్‌కి ఎంత యూజ్ చేస్తున్నామో దాన్ని మనము 1 యూనిట్ అని చెప్పేసి అంటాం. సో, electricity provided for domestic purpose is it cheaper composed to that for commercial or industrial purpose. సో, మనకి కమర్షియల్ ఆర్ ఇండస్ట్రియల్ పర్పస్‌లో యూజ్ చేసే ఎలక్ట్రిసిటీ, డొమెస్టిక్ పర్పస్ యూజ్ చేసే ఎలక్ట్రిసిటీ చీప్‌గా ఉంటుంది. సో, మనకి బల్బ్ అనేది ఏదైతే ఎక్కువ గ్లో అనేది ఇస్తుందో అది హై ఎలక్ట్రిసిటీ అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది. అండ్ అదే విధంగా మనకి మెజర్ ఆఫ్ పవర్ఫుల్ ఆఫ్ బల్బ్ అనేది మనకి వాటేజ్‌లో ఉంటుంది కదా! సో, అది కూడా ఎక్కువగానే రీడ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్. సో, ఇతనొచ్చేసి ఏం చేసిండు అని చెప్పేసి చూద్దాం. హి అబ్జర్వ్డ్ దట్ బై మూవింగ్ ఏ మ్యాగ్నెట్ ఇన్ అండ్ ఔట్ ఆఫ్ ఎ కాయిల్ వి కెన్ మేక్ ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో త్రూ ద కాయిల్. మనము మ్యాగ్నెట్ అనేది ఒక కాయిల్ నుంచి మనము అటు ఇటు చేయడం చేస్తే ఆ కాయిల్‌లో మనము ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఫ్లో అయ్యే విధంగా చేయొచ్చు. నెక్స్ట్. యూజింగ్ దిస్ హి బిల్డ్ ది ఫస్ట్ జనరేటర్ ఆర్ డైనమో ఇన్ 1831లో మెకాలే ఫారడే వచ్చేసి ఫస్ట్ జనరేటర్, ఎలక్ట్రిక్ జనరేటర్ ఆర్ డైనమో అనేది బిల్డ్ చేస్తాడు. నెక్స్ట్. హి ఆల్సో ఇన్వెంటెడ్ ది ట్రాన్స్ఫార్మర్ అనేది కూడా ఇతను ఇన్వెంట్ చేసిండు. సో, ఇది వచ్చేసి మనకి 7th సైన్స్‌లోని 5th, 6th, 7th లెసన్‌లోని టెక్స్ట్ బుక్‌లోని ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే. సో, నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను నెక్స్ట్ 2 లెసన్స్ అనేది అప్లోడ్ చేస్తా. సో, ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు లైక్, share, comment and subscribe our channel. Thanks for watching. See you in the next video.